దాని గురించిన వివరాలు తెలుసుకొని 7 ఏండ్ల శ్రమల కాలం గురించి మనం ధ్యానిద్దాం. సంఘం ఎక్కడుంటుంది? సంఘం, సార్వత్రిక సంఘం. ఈ దినం ఇక్కడ చేరి ఉన్నాం, ఒక సంఘంగా కూడి ఉన్నాం. అనేక గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి, అనేక డెనామినేషన్లు ఉన్నాయి. ఈ సంఘాల్లో ఉన్న బిడ్డలందరిలో ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో వారే సార్వత్రిక సంఘం. ఎవరండి? సార్వత్రిక సంఘం, వధువు సంఘం. సార్వత్రిక సంఘాన్ని దేవుడు పరలోకానికి, ఆ యొక్క మధ్యాకాశానికి మొదటగా తీసుకెళ్తాడు. దాని గురించి శ్రమలలో సంఘం ఉంటుందా? ఇప్పుడు 80 శ్రమలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 7 ఏండ్ల శ్రమల కాలం గురించి వివరాలు ఉంటాయి. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం గురించిన వివరాలు మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. సంఘం అనగా ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులు, యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, ఆధారపడిన ప్రతి బిడ్డ, ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను సార్వత్రిక సంఘంలో వారు సభ్యులై ఉన్నారు. ఈ సభ్యులను దేవుడు శ్రమలలో ఉంచుతాడా అనేది మనం ఒకసారి ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. రాబోవు శోధన కాలములో నేను నిన్ను, శోధనలో ఏం చేస్తాడంట? రాబోవు శోధన కాలం. దాని గురించి మనం ధ్యానిస్తే రాబోవు శోధన కాలం ఎప్పుడు, అది ఎలా ఉంటుంది అనేది మనం ధ్యానిద్దాం. మొదటి ఆ శోధన కాలంలో ఆ సంఘాన్ని దేవుడు ఈ భూమి మీద ఉంచడు అనేదే మనం అర్థం చేసుకుందాం. ఒకసారి దశలోనిక పత్రిక, మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఏ దానికి పాలొగటుకు? ఉగ్రత పాలొగటుకు. ఉగ్రత దినాలు రాబోతా ఉన్నాయి. ఈ భూమి మీద అనేక నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక రకాలైన ఘోరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఆ పరిస్థితుల నుండి తప్పించడానికి, ఉగ్రత పాలు కాకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఉగ్రతలో ఉంచను అనే మాట మనం ధ్యానిస్తా ఉన్నాం. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 4వ అధ్యాయం. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వరకు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా. ఎక్కడికి పోతాం? యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, పునరుద్ధానాన్ని నమ్మిన ప్రతి బిడ్డ మధ్యాకాశానికి కొనుపోబడతాం. శ్రమలలో ఇక్కడ ఉండం. 7 ఏండ్ల శ్రమలు ఇప్పుడు వివరించుకోబోతుండగా ఆ 7 ఏండ్ల శ్రమలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆ 7 ఏండ్ల శ్రమలకు ముందుగా మధ్యాకాశానికి ప్రధాన దూతతో, మహా ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ప్రభు దిగి వస్తా ఉన్నాడు. మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు మొదట మృతి నందిన మృతులు అనగా మన పితరులు, విశ్వాసములో కొనసాగిన వారు, యేసు ప్రభుని నమ్ముకొని చనిపోయిన వారు మొదట మృతి నందిన మృతులు లేపబడతారు. తర్వాత సజీవులుగా ఉన్న మనం ఆయన దగ్గరికి కొనుపోబడతామని ఈ యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ యొక్క కొనుపోబడే ఆ సందర్భాన్ని మనం ఒకసారి వివరించుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం నుండి 42 వరకు. మత్తయి సువార్త 24, 40 నుండి 42 వరకు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో
మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఎలా ఉండాలి? రాకడ, మధ్యాకాశానికి దేవుడు వస్తాడు. ఇది రహస్య రాకడ. ఇది ఉన్నట్టుండి అదృశ్యమైపోయే సందర్భం. ఇద్దరు పొలములో పని చేస్తూ ఉంటే ఒకరేమైపోతారంట? అదృశ్యమైపోతారు. ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకరేమైపోతారు? తిరగలు రాయి ఆగిపోద్ది. పోసాము పోస్తా ఈమెది అంటే ఆడుండదు. ఎవరైతే నమ్మి యేసు ప్రభుని ఆరాధిస్తూ బ్రతుకుతున్నారో, యేసు ప్రభుని దేవుడిగా కలిగి ఉన్నారో వారందరూ ఒక్కసారిగా ర్యాప్చర్ అంటాం దాన్ని. ఆ యొక్క సంఘం ఎత్తబడుట మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గర ఉంటుంది. ఆ 7 ఏండ్లు ప్రేమ బిందులో ఉంటుంది. దాని గురించి మళ్ళీ రేపటి దినాన్ని మనం ధ్యానిద్దాం. ఇప్పుడు అయితే సంఘం అయితే ఈ భూమి మీద నుంచి ఎత్తబడుతుంది. శ్రమలలో సంఘము ఉండదు. ట్రిబులేషన్ అంటాం శ్రమల్ని. ఏమంటాం? ట్రిబులేషన్ అంటాం. ప్రీ ట్రిబులేషన్ అంటే శ్రమలకు ముందుగా సంఘం ఎత్తబడుతుంది. ఎప్పుడు ఎత్తబడుతుందమ్మా? శ్రమలకు ముందుగా. తర్వాత మిడిల్ ట్రిబులేషన్ అనే ఒక మాట ఉంది, పోస్ట్ ట్రిబులేషన్ అనే ఒక మాట ఉంది. అంటే శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది అని కొందరు అభిప్రాయం, శ్రమల్లో సంఘం ఉంటుంది అని కొందరు అభిప్రాయం. కానీ మన అభిప్రాయం అయితే వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, శ్రమలలో నేను మిమ్మల్ని ఉంచను. మహాశ్రమలవి, ఘోరమైన శ్రమలు. తండ్రి బిడ్డలకు ఈ ఘోరమైన శ్రమల పాలు చేయకుండా మధ్యాకాశానికి చేర్చుకొని తనతో ఉంచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 7 ఏండ్ల ఆ శ్రమల గురించి వివరణలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి మనకు ఈ సందర్భాలు చూస్తాం. నేను ఈ దినాన ఒక 4 సందర్భాలు, ఇప్పుడు చెప్పిన అంశం కాకుండా, సంఘం ఆరోహణం కాకుండా ఇంకొక 4 అంశాలు చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ఒకటి 7 ముద్రలు, రెండోది 7 బూరలు, మూడోది 7 రూపములు, 7 పాత్రలు. 4 అంశాలండి. ఎన్ని? 7 ముద్రలు, 7 బూరలు, 7 రూపములు, 7 పాత్రలు. ఈ అంశాలు మనం తెలుసుకుందాం ఇది నాన్న. 7 ముద్రల గురించి మనం ధ్యానిస్తుండగా, ఈ ముద్రను విప్పడానికి ఎవరు అర్హులు అని ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు అక్కడ పరలోక రాజ్యం దర్శనంలో దేవుడు ఆయనకి చూపిస్తా ఉండగా ఆయన ఎంతో బాధపడతా ఉన్నాడు. ఒక గ్రంథం ముద్రలు వేయబడి ఉంది. ఒక గ్రంథం ఆయన కళ్ళకి ముద్రలు వేయబడి కనిపిస్తా ఉంది. ఆ గ్రంథం విప్పుటకు ఎవరు యోగ్యులు? ఆ గ్రంథం విప్పుటకు ఎవరు యోగ్యులు అంటే, మనందరినీ రక్షించిన యేసు ప్రభుయే యోగ్యుడిగా అక్కడ కనపడడం జరిగింది. ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా అక్కడ కనిపిస్తా ఉన్నాడు. వధింపబడి కనిపిస్తున్నాడు కానీ ఆయన సజీవుడు. యేసు ప్రభు ఎవరండి? ఆయన సజీవుడు, మరణము జయించిన దేవుడు. ఆయన ఎవరండి? మరణాన్ని జయించిన దేవుడు. మరణించి తిరిగి బ్రతికారు కానీ మళ్ళీ చనిపోయిన వాళ్ళు బ్రతికారని చెప్తున్నాం. మళ్ళీ చనిపోయి మట్టి పాలైపోయారండి. అయితే దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు మరణించి తిరిగి లేచి అదే దేహముతో సజీవముగా పరలోకానికి ఎత్తబడ్డాడు. ఈ యొక్క 7 ముద్రల గురించి ఇదేనా మనం ధ్యానించబోతుండగా, మొదటి ముద్ర గురించి అక్కడి నుంచి ప్రారంభిద్దాం. 6వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి శబ్దం స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. చాలండి. ఇక్కడ ఒక సందర్భం ఉంది. దీనికి ముందుగా అక్కడ 4 జీవులను రాయబడింది. అంటే 6వ అధ్యాయం ముందుగా అక్కడ పరలోకంలో ఉన్న సందర్భాన్ని వివరించారు. ఆ సందర్భాన్ని మనం ధ్యానిస్తే అక్కడ ఉన్న అంశం ఏంటంటే, సింహాసనాసీనుడైన దేవునికి చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఏమున్నాయి? చుట్టూ 4 జీవులు ఉన్నాయి. అది
ఒకటి సింహము ముఖము కలిగినది, రెండోది గెద్ద ముఖము కలిగినది, మూడోది దూడ ముఖము కలిగినది, 6 రెక్కలు కలిగి అది అవి దేవుడి చుట్టూ 4 దిక్కుల అవి నిలబడి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. ఆ యొక్క 4 జీవులలో ఒక జీవి ఏం చెప్తుందమ్మా? రమ్ము ఏమంటుంది? రా రా అని పిలిచింది. ఇప్పుడు ఆ అంశాన్ని ప్రారంభిస్తున్నాడు దేవుడు. గొర్రె పిల్ల చేతిలో ఆ యొక్క ముద్రలు కలిగిన గ్రంథం ఉంది. ముద్రలు కలిగిన గ్రంథం, సీల్ వేస్తుంది. ఆ గ్రంథానికి ఏమేస్తుందండి? 7 సీల్స్. ఎన్నున్నాయి? 7 ముద్రలు ఉన్నాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ గొర్రెపిల్ల అక్కడ ఒక దృశ్యం కనిపిస్తుంది. యోహాను గారికి బాప్తిసం ఈ యొక్క ప్రకటన గ్రంథన రాసిన యోహాను గారికి ఒక దృశ్యం కనిపిస్తుంది పరలోకంలో. అయితే దాని యొక్క రుజువు లేక ఛాయ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ పరలోకంలో తెల్లని గుర్రం మీద ఒక దృశ్యం కనిపిస్తుంది యోహాను గారికి. తెల్లని గుర్రం మీద ఒక ఆయన ఎక్కున్నాడు. ఆయన చేతిలో విల్లుంది, అతడికి కిరీటము కలిగి ఉన్నాడు. అంటే ఇతడు అబద్ధ క్రీస్తు. ఎందుకు చెప్పానంటే, దీని యొక్క అర్థానికి వెళ్తే విల్లు పట్టుకో ఉన్నాడు. తెల్లని గుర్రం శాంతికి సంకేతం. తెల్లని గుర్రం మీద ఉన్నాడు, కానీ అతని చేతిలో విల్లుంది. ఆ యొక్క యుద్ధానికి చేయడానికి సంబంధించిన ఆ యొక్క ఆయుధం ఉంది అని శాంతి అని చెప్తూ, ప్రపంచంలో అశాంతి ఎక్కువైపోతా ఉంది, దేశాలకు గొడవలు ఎక్కువైపోతా ఉంది. ముద్ర ప్రారంభంలోనే ఈ అంత్యక్రీస్తు యొక్క ప్రారంభం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3 వ్యక్తులు నేను ఆగ్రాకు వచ్చేటప్పటికి చూపిస్తా. అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడంటే, ప్రపంచ శాంతికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తాడు, కానీ యుద్ధాలను రహస్యంగా రేపేవాడు అనే విషయాన్ని మనం దీంట్లో గమనించవచ్చు. మొదటిది, అంత్యక్రీస్తు ఆయా అధికారిగా ప్రారంభమైన గుర్తు అది. రెండో గుర్రము అనగా ఆ రెండో ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో 6వ అధ్యాయం 3-4 వచనాలు చదుమ్మా. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. రెండో జీవి ఏమన్నది? రమ్ము. ఎవరు రావాలి? ఆ దృశ్యాలు ఈయనకి కనిపించాలి. మొదటి జీవి చెప్పినప్పుడు ఆయన ముద్ర విప్పాడు. ముద్ర విప్పినప్పుడు అక్కడ తెల్లని గుర్రం కనిపించింది. రెండో ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం కనిపిస్తుంది. అప్పుడు పెద్ద ఖడ్గము పట్టుకొని ఒక ఆయన కనిపిస్తా ఉన్నాడు గుర్రం మీద. ఆ ఎర్రని గుర్రం మీద కనిపిస్తున్న ఆ సందర్భం చదువుదాం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. అతనికి ఏమివ్వబడింది? సమాధానం లేకుండా యుద్ధాలు జరిగించడానికి, భూలోకంలో రక్తపాతం జరిగించడానికి అధికారం ఇవ్వబడింది. పరలోకంలో సూచనలు కనిపిస్తుంటే యోహాను గారికి ఈ భూమి మీద యుద్ధాలు ప్రారంభమయ్యాయి. శాంతిదూతగా అంత్యక్రీస్తు కనిపించాడు. రెండోది, పరలోకంలో ఆమోదం వచ్చింది. ఆ ఆమోదంతో ఈ యొక్క భూమి మీద యుద్ధాలు, అనేకమైన యుద్ధాలు, రక్తపాతం జరగడం ప్రారంభమైంది. మూడో ముద్ర విప్పబడగా ఇది 5-6 వచనాల్లో ఉంటుంది. 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఇక్కడ మూడో జీవి కనపడగానే ఏం జరుగుతుంది? ఎలా ఉంది అంటే, నల్లని గుర్రము మీద ఉంది. కరువు ప్రారంభం అవుతుంది. మీరు జాగ్రత్త, తిండి గింజల జాగ్రత్త, నూనె జాగ్రత్త. నేను ప్రపంచమంతా ఆహార వస్తువులు నేనేం చేస్తాను? పంచి పెడతాను సమానంగా అని ఒక త్రాసు కనిపిస్తా ఉంది. కరువులు, కాటకాలు ప్రారంభమైపోతాయి. ప్రపంచమంతా నేను పంచి పెడతాను, మీరు నూనె జాగ్రత్త,
తిండి గింజల జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నాను. కరువులు వస్తాయి. ఈ యొక్క మూడో ముద్ర విప్పబడినప్పుడు రెండో ముద్రకు యుద్ధాలు, మొదటి ముద్రకు అబద్ధ క్రీస్తు ప్రారంభము, మూడో ముద్రకు కరువు, నాలుగో ముద్ర గురించి చదువుదాం. 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించును. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇయ్యబడెను. నాలుగో భాగం, నాలుగు భాగాలు. ఒక భాగం ఆ యొక్క పాండ్రు వర్ణం కలిగిన గుర్రం మీద ఉన్న వ్యక్తికి ఇయ్యబడిను. అతడి పేరు మృత్యువు. మరణాలు అనేకమైపోతాయి. అప్పుడు ఖడ్గము చేత, కరువు చేత, యుద్ధాల చేత, మరి క్రూర మృగాల చేత మానవులు చనిపోతారు. 4వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది? పాండ్రు వర్ణము యొక్క గుర్రం మీద ఆయన కనిపిస్తాడు పరలోకంలో. ఈ భూమి మీద అనేక మరణము ఏం జరుగుతుంది? మరణాలు జరుగుతాయి. ఇక్కడి నుంచి 4 జీవులు అయిపోయాయి. ఇక్కడ 5వ ముద్ర దగ్గరికి వద్దాం. 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. చాలు. ఇక్కడ బలిపీఠం కిందకి ఆత్మలు చేరును. హతసాక్షులైన వారు ఎప్పుడు? 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రభుని ఆరాధించాలంటే, ప్రభు కొరకు బ్రతకాలి అంటే మనిషిని చంపేస్తారు. నువ్వు యేసు ప్రభుని ఆరాధించడానికి లేదు. ప్రభు కొరకు మరణించిన ఆత్మలు, హతసాక్షులు బలిపీఠం కిందకి పోయి, నాదా సత్యస్వరూపి, ఎన్నాళ్ళు మాకు ఈ యొక్క ఇబ్బందులయ్యా, మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకో. ఆత్మలు అక్కడ మధ్యాకాశంలో ఉన్నాయి. మనందరం మధ్యాకాశంలో ఉంటుండగా దేవుణ్ణి మొరపెడుతున్నాయి. ఆ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలంలో చనిపోయిన ఆ యొక్క ఆత్మలు బలిపీఠం కింద నుంచి, ఆ ప్రదేశం నుంచి మొరపెడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 5వ ముద్ర విప్పబడినప్పుడు 6వ ముద్రకు వెళ్దాం. 6వ అధ్యాయం 12వ వచనం నుండి కొద్దిగా చదువుదాం. 17 వరకు మీరు కొద్దిగా చదివితే నేను వివరిస్తాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, 6వ ముద్ర విప్పబడినప్పుడు భూకంపం జరిగింది. సూర్యుడు చీకటయ్యాడు, చంద్రుడు ఎరుపయ్యాడు. భయంకరంగా ఆకాశమంతా నక్షత్రాలు రాలి పడిపోతాం. కదిలే నక్షత్రాలు, కదలని నక్షత్రాలు ఉంటాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రం. ఆకాశంలో పెద్ద విపత్తు జరగబోతాం. ఈ భూమి భ్రమిస్తున్న ఆ యొక్క కక్షలో నుంచి అనేక రకాలైన పరిస్థితులు వచ్చి ఈ భూగ్రహానికే ఒక గొప్ప ఇబ్బంది రాబోతాం. ఇది 6వ ముద్ర విప్పబడినప్పుడు మహాభూకంపం వచ్చింది. అప్పుడు అందరు భయపడిపోయిన వాళ్ళందరూ, ఆ యొక్క రాజులైతేనేమి, గనులైతేనేమి బండల కిందకి వెళ్ళిపోయి కొండల్లో, ఇప్పుడు చాలా మంది ఒక ఇల్లులు భూమి లోపల కట్టుకుంటా ఉన్నారు. ఏదన్నా బాంబులేసి దేశాల మీద ఇబ్బందులు అయితే కానీ
లేకపోతే భూకంపాలు వస్తే కానీ ఈ యొక్క ఆ కుటుంబాలు రక్షింపబడడానికి డంపులు అంటే భూమి లోపల మనుషులు నివసించడానికి ఇళ్ళు, ఆహారం అన్నీ ఉంచుకునేదానికి సిద్ధపరచుకుంటా ఉన్నారు. ఆ విధమైన రోజులు రాబోతా ఉన్నాయి. బండల్లోకి వెళ్ళి, కొండల్లోకి వెళ్ళి మమ్మల్ని కాపాడు అని వారు కేకలు వేసే రోజు రాబోతా ఉంది. మహాభూకంపాలు జరుగుతాయి. 7వ ముద్ర గురించి చదువుదాం. 8వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో అరగంట ఏమైంది? నిశ్శబ్దమైపోయింది. ఈ యొక్క 7 ముద్రలు మనం గమనించినట్లయితే తెల్లని గుర్రము మీద వస్తే విల్లు పట్టుకొని అబద్ధ క్రీస్తు, 2వ సందర్భం యుద్ధాలు, 3వ సందర్భం 3వ ముద్రకు కరువు, 4వది వచ్చి ఖడ్గము చేత ఆ యొక్క జంతువుల చేత ఆ యొక్క మరణాలు మనం చూస్తా ఉన్నాం. 5వ ముద్రకు వచ్చేటప్పటికి ఆ బలిపీఠం కింద హతసాక్షులైన ఆత్మలు చూస్తా ఉన్నాం. 6వ ముద్రకు వచ్చేటప్పటికి ఆ యొక్క భూకంపము, ఆకాశము, ఆ సూర్యుడు చీకటి అయిపోవడము, ఆ యొక్క నక్షత్రములు పడిపోవడము, మరి చంద్రుడు ఎరుపు అయిపోవడం చూసాం. ఈ యొక్క 7వ ముద్రప్పుడు పరలోకంలో ఏమైందంట? మౌనం అయిపోయింది. ఇంత ఘోరమైన పరిస్థితి భూమికి జరిగిన తర్వాత అక్కడ మౌనం అయిపోయింది. 7 ముద్రలు కంప్లీట్ అయిపోయాయి. 7 ముద్రల తర్వాత బోరలు ప్రారంభమవుతాయి. ఈ బోరల గురించి మనం ధ్యానించాలి అంటే 8వ అధ్యాయం 7వ వచనం దగ్గరికి రావాలి. 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. 3వ భాగం అంటే ఒక సర్కిల్ గీసి దాన్ని 3 భాగాలు చేస్తే 2 భాగాలు కాకుండా ఒక భాగం, మీకు అర్థం అవడానికి చెప్తాను. 3వ భాగం అంటే ఏంది? ఒక రౌండ్ గీసి దాన్ని 3 భాగాలు చేసి 2 భాగాలు తీసేసి మిగిలిన ఒక భాగం అంటే 100కి 333 రూపాయలు అంటాం కదా మనం, అట్లా 33%. ఏం జరుగుతుంది? ఈ 3వ వంతు అనే మాట దీంట్లో పలుమార్లు వింటాం కాబట్టి దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. రక్తముతో కూడిన వడగండ్లు భూమి మీద పడతాయి. రక్తముతో మిళితమైన వడగండ్లు మన దగ్గర చాలా తక్కువ చూసాం. వడగండ్లు అంటే ఐసు ముక్కల్లాగా ఆకాశం నుంచి కొరబడతాయి. దాన్ని వడగండ్లు అంటాం. అవి చిన్న వడగండ్లు కాదు. మన పితరులు చూసుంటారు, మనం చాలా తక్కువ. అప్పట్లో వాతావరణం సరిగ్గా ఉండింది కాబట్టి చిన్న చిన్న వడగండ్లు పడటం చూశారు. ఈ మహా వడగండ్లు ఈ బయటకు వచ్చి వాడు తలకాయ మీద పడితే తలకాయ దెబ్బ, ఈ మీద అయ్యో నాయనో అమ్మో అని పరిగెయాల. అంతంత బరువు కలిగిన వడగండ్లు వారి మీదకు పడడం వల్ల ఏం జరిగిందంట? 1/3 వంతు భూమి మీద ఉన్నవారు నాశనం అయిపోయారు. 3 భాగాలు చేస్తే ఒక భాగం ఇబ్బందులు పడ్డారు. రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నితో కూడుకొని కూడా అయి ఉన్నాయి. వాటిని బట్టి 1/3 వంతు భూమి నాశనం అయిపోయింది. 1/3 వంతు భూమి నాశనమైంది. తర్వాత 8వ అధ్యాయం 8 నుంచి 9 వరకు. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. ఆకాశంలో మన భూమి ఒక గ్రహం, పెద్దది. దీనిలాగానే అనేక గ్రహాలు ఉన్నాయి. దీని పక్కన ఆస్ట్రాయిడ్స్ అంటాం, గ్రహ శకలాలు, గ్రహము యొక్క శకలము, మిగిలి ఉన్న భాగాలు. గ్రహ శకలాలు అనేకం ఆకాశంలో ఉన్నాయి. పెద్ద కొండ వంటిది ఈ భూమి మీద వచ్చి పడబోతా ఉంది. ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడుతుంది. దాన్ని నాసా కూడా గుర్తించి తెలియజేసింది. మన భూమి మీదకు ఎప్పటికైనా భూమి వైపు వచ్చే
కొన్ని ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, గ్రహ శకలాలు ఉన్నాయి. ఆ గ్రహ శకలం భూమి మీదకి వస్తే, భూమి మీద పడితే ఇబ్బంది, దాన్ని ఏదో ఒక విధంగా సముద్రంలోకి దొయ్యాలి అనే దానికి కూడా మనం టెక్నాలజీ కనిపెట్టాలని సైంటిస్టులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ గ్రహశకలం ఎక్కడ పడుతుందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ గ్రంథం ద్వారా. అంటే ఆ యొక్క సముద్రములో పడవేయబడుతుంది. మహాకొండ వంటిది సముద్రములో పడవేయబడుతుంది. ఈ గ్రహశకలం పోయి సముద్రంలో పడితే, మొన్న సునామీ వస్తే సునామీ వల్ల 5 మీటర్ల ఎత్తు సముద్రం పొంగింది. సముద్రంలో భూకంపం వస్తే 5 మీటర్లు లేసింది సముద్రం. సుమారు అంత ఎత్తు సముద్రం లేసిందండి. అంత ఎత్తు, మన చర్చి అంత ఎత్తు సముద్రం లేసింది. ఇప్పుడు సైంటిస్టుల యొక్క లెక్కలు ఏంటంటే, సముద్రంలో ఆ గ్రహశకలం పడితే సుమారు 50 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు సముద్రం పొంగుతుంది. 50 మీటర్ల కంటే ఎత్తు పొంగుతుందంటే ఇలా చూడాలి. అంతెత్తు సముద్రం పొంగిందంటే కొన్ని జిల్లాలు, కొన్ని రాష్ట్రాలు మునిగిపోతాయి. అంతేగాక ప్రకటన గ్రంథంలో తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ఇప్పుడు సుందరంగా కట్టుకున్న ఆ సముద్రంలో ఆ ఓడ రేవులు 1/3 వంతు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. సముద్రంలో ఉన్న జీవులు మరణించి ఆ సముద్రం అంతా ఎర్రగా మారిపోతుంది. పీనుగు వాసన సముద్రంలో పోవాలంటే. ఇప్పుడు ఎండు చేపల వాసన చూస్తున్నారు కదా, అప్పుడు మహాగబ్బు. కారణం ఏంటంటే, సముద్రంలో ఉన్న ఆ జలరాశులు 1/3 వంతు చనిపోతాయి, రక్తంగా మారిపోతాయి. ఆ యొక్క ఉలకబడిన దాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న ఆ యొక్క సముద్రాలన్నీ, ఒక సముద్రం కాదండి, అన్ని సముద్రాలు 1/3 వంతు భూమి అండి ఉండేది. కొరవంతా నీళ్లుందా, ఆ సముద్రంలో అలజడి కలిగితే భూమి మొత్తం ఏమవుతుంది? భూమి చుట్టూ ఉన్న నీళ్ళన్నీ కదిలిపోతాయి. అంత మహాఘోరమైన పరిస్థితి ఈ భూమి మీదకు ఆ రెండో యొక్క బోర ఊదినప్పుడు, ఆ దూతలు బోర వస్తుంటే నేను అరిస్తే ఇబ్బంది అవుతుందని అరవడంలే, భూ అని ఆ ఒక్కొక్క దూత బోర వస్తుంది. ఆ శబ్దం ఏ దానికి సంకేతం అంటే ప్రమాదానికి సంకేతం. ఈ దూతలో 7 దూతలు ఉంటాయి. 7 దూతల చేతిలో 7 బోరలు ఉంచబడతాయి. ఇది 7వ అధ్యాయంలో మనకు ప్రారంభం ఉంటుంది. 8వ అధ్యాయంలో ఆ దూతలు బోరలు ఊదుతాయి. ఆ బోరలు ఊదుతుండగా రెండో బోర ఊదినప్పుడు ఆ మహాకొండ వంటిది పడినప్పుడు ఆ సముద్రంలో 1/3 వంతు మొదట భూమి ఆ యొక్క వడగండ్ల వల్ల నాశనం అయితే, ఆ రెండోది ఆ యొక్క ఉలక వల్ల, ఇక మహాకొండ వంటిది పడిన దాని వల్ల సముద్రంలో 3వ వంతు నాశనం అవుతుంది. తర్వాత 8వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఇక్కడ ఏం జరిగింది అంటే, మూడో దూత బోర ఊదినప్పుడు 1/3 వంతు ఏమైందంట? సముద్రము, నదులు. నక్షత్రం పేరు మాసిపత్రి. ఏంది? మాసిపత్రి. నేనంటాను, ఆ మాసిపత్రి పడిన నీళ్లు తాగితే ఆసుపత్రి. ఏందండి? అంతే. ఇప్పుడు భూమిలో నుంచి మోటార్ వేస్తే నీళ్ళు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆ నీళ్లు రావు. నదుల ద్వారా నీళ్లు అందరు తాగాల్సి వస్తుంది. ఆ పెన్నా నది నీళ్ళు ఇంకొక గుంట దూకొని ఆ నది నీళ్ళు తాగాల్సి వస్తుంది. సముద్రములో, భూమి మీద ఉన్న ఆ జలరాశుల మీద ఈ మాసిపత్రి అనగా ఆ యొక్క నక్షత్రం యొక్క అవశేషాలు వచ్చి పడిపోతాయి. నక్షత్రం విచ్ఛిన్నమైపోయి ఈ భూమి మీద పడుతుంది. దాని పేరు మాసిపత్రి. మాసిపత్రి ఆ యొక్క నీళ్ళల్లో, నీటి బొగ్గల మీద పడినప్పుడు ఆ నీళ్లు తాగిన వారందరూ రోగగ్రస్తులు అవుతారు. చేదు, విషం ఆ నీళ్లు. ఉంటావా? తాగుతావా? జవ్వలుగా ఉండయే, తీయంగా లేవే ఇప్పుడు నీళ్ళు. ఇదేమన్నా ఫిల్టర్ వాటరా కాదా? అప్పుడు ఏ వాటర్ దొరకడం కష్టమైపోతుంది. విడవబడ్డావా? రక్షింపబడలేదా? క్రీస్తును అంగీకరించలేదా? ఏమవుతుంది? శ్రమలు, శ్రమలు, శ్రమలు. విడవబడిన వారికి ఈ యొక్క
మూడో బోర ఊదినప్పుడు నదులలో మాసుపత్రి నక్షత్రం విచ్ఛిన్నం చెంది ఆ యొక్క నీళ్ళలో పడిపోతుంది. అవి తాగడానికి మహా చేదు వాసనతో కూడినగా ఉంటుంది అని తెలియజేయబడుతుంది. తర్వాత ఆ నాలుగో బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? 8వ అధ్యాయం 12-13 వచనాలు. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి చాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 3వ వంతు చీకటైపోతాయి. ఏమైపోతాయి? 3వ వంతు చీకటైపోతాయి. దాని వెలుగు కోల్పోతుంది. ఈ భూమి మీద ఈ యొక్క 4 అంశాలు మనం గమనిస్తే, మొదటి భూమి నాశనమైంది, రెండోది సముద్రం నాశనమైంది, మూడోది నదులు ఆ యొక్క నీటి బొగ్గలు నాశనమయ్యాయి, నాలుగోది చీకటయింది. దేవుడు భూమికి అనుగ్రహించిన వెలుగునిచ్చుటకు అనుగ్రహించిన ఆ యొక్క దివిటీలు లేకపోతే దివ్యలు చీకటయ్యాయి. 3వ వంతు ఏమైపోయింది? ఏంది ఈ లైటింగ్ ఎక్కువ ఉంది కదా, ఎప్పుడన్నా లైటింగ్ కాలిపోతే ఏమవుతుంది? డల్గా ఎలిగియాలన్నట్టు కనిపిస్తుందా? ఇప్పుడు సూర్యుడి సరిగ్గా చూడలేం. అప్పుడైతే ఏమైపోద్ది? సూర్యుడు వెలుగు తగ్గిపోద్ది, చంద్రుడు వెలుగు తగ్గిపోద్ది, చీకటిలో అసలు బయటికి పోలేవు. రాత్రులు కాదు, పొగులే చీకటి కమ్మేస్తుంది. 1/3వ వంతు చీకటి, సూర్యుడు చీకటి అయిపోతాడు, చంద్రుడు చీకటి అయిపోతాడు, నక్షత్రాలు చీకటి అయిపోతాయని రాయబడి ఉంది. ఈ యొక్క జరగబోతున్న సంఘటనలు ఇవి, శ్రమల కాలంలో జరగబోతున్న సంఘటనలు. తర్వాత 5వ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. 12వ వచనం వరకు రాసుకోండి అమ్మా. నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీరు రాసుకున్న వాళ్ళు రాసుకోండి. అంతా చదివిను, త్వరగా ముందుకు వెళ్దాం. 9వ అధ్యాయం 1వ వచనం నుండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూసి తిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. 666 ముద్ర అనేది మానవుని ముద్ర, అది వేయబడిన వారి గురించి చెప్పబడుతుంది. ఇక్కడ 5వ బోర ఓదబడినప్పుడు అగాధము నుండి మిడతలు వస్తాయి. ఆకాశం నుంచి పాతాళము యొక్క తాళపు చెవి తీయడానికి ఒక దూత వస్తుంది. అగాధము యొక్క తాళపు చెవి తీస్తుంది. ఆ పొగ భూమిలో నుంచి పైకొచ్చి ఎక్కడ దాకా పోతుంది? ఆకాశములోకి పోతుంది. ఈ భూమి మీదంతా మహావిషముకరమైన అపవిత్రాత్మలకు సంబంధించిన ఆ యొక్క తేళ్ళు వచ్చేస్తాయి. తేళ్ళు అంటే మెడతకి తేలు ఉంటుంది, అంటే కొండెం ఉంటుంది. ఏముంటుంది? తేలు తెలుసు కదా, కొండెం ఉంటుంది. కొండెంతో పొడిస్తే ఏమవుతుంది? నొప్పి. ఎంతకాలం అమ్మా? 5 నెలలు బాధిస్తుంది. ఎవరైతే ముద్ర వేయబడి ఉన్నారో వాళ్ళకే. మామూలుగా మిడతల యొక్క స్వభావం ఏంటంటే పచ్చని ఆకుల మీద వాలి తింటాయి, పంట మీద పడి తింటాయి. వాటిని ఏం చేయవు, మనుషులే కావాలి. వాటికి ముద్ర వేయబడిన మనుషులే కావాలి. ఆ మనుషులను కుడితే వాళ్ళు 5 నెలలు ఆ తేళ్లు కుట్టిన బాధతో ఎట్లా బాధపడతారో అంత ఘోరమైన బాధ కంటే ఎక్కువ బాధ భరించాల్సి వస్తుంది. 5 నెలలు వాళ్ళని ఆపుతాయి. 5 నెలల తర్వాత మళ్ళీ మరొక ముద్ర, 6వ ముద్ర గురించి ధ్యానం చేద్దాం. 13-21 వరకు, 9వ అధ్యాయం 13-21 వరకు. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న
సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము యూఫ్రటీసు అను మహానది యొక్క బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. యూఫ్రటీస్ నది దగ్గర ఏం చేస్తున్నారంట? బంధించి ఉన్న 4 దూతలను విడిపించమని బూర పట్టుకుని ఉన్న ఆ. ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. చెప్పుట వెంటనే అప్పుడు ఏమైందంటే, గుర్రాలు రౌతులతో సుమారు 200 కోట్ల ఆ యొక్క యుద్ధము చేసేదానికి వచ్చే సైన్యములాగా ఈ భూమి మీదకి వచ్చేస్తాయి. కొద్దిగా చదువుకుంటాబా. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండున ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఆ సంవత్సరంలో అదే నెలలో అదే దినమున అదే గంటలో, ఒక గంటలో ఎంతండి? ఒక గంటలో సంహరించాలి అని 1/3 వంతు జనాల్ని సంహరించడానికి ఒక జీవులు వస్తా ఉన్నాయి. ఆ జీవుల మీద ఈ రౌతులు కూర్చో ఉన్నారు. అంటే వాటిని గుర్రాల్లాగా ఉంటాయి. వాటి నోటి నుండి అగ్ని వస్తుంది. వాటి తోకల నుండి ఆ యొక్క పాములు విషం కలిగిన ఆ యొక్క లాగా ఆ తోకలో కూడా విషం ఉంటుంది. ముందుకు పోతే అగ్ని, వెనకొస్తే విషం వచ్చి మనుషుల్లో 3వ భాగాన్ని చంపేస్తాయి. చూడలేదు కదన్నా. మేము ఎట్లా నమ్మేదంటే, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేర్చబడింది. మనం భవిష్యత్తులో వెడవబడితే ఇవన్నీ కనిపిస్తాయి, విడిస్తే సత్యం అంతే, మామూలుగా కాదు. కరోనా వస్తే ఆ ఊరు అంతా ఎంత వణిగిపోయిందో అప్పుడు ఉంటుంది. నమ్ముకున్నప్పుడు నువ్వు భాగ్యం కలిగిన వాడివి, నమ్ముకోకపోతే దౌర్భాగ్యుడివి. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నది చూడండి. ప్రకటన విడవబడితే ఇంకా మన భర్తలు, భార్యలు, పిల్లకాయలు, మన తాతలు, అవ్వలు, రక్త సంబంధులు అన్న చెప్పినట్లుగా ఇందాక ఎంతమంది ఉన్నారో, ఎంత శ్రమలున్నాయో, ఏ సమయంలో ప్రభు వస్తాడో మధ్యాకాశానికి అంతిమ కాల సూచనలు జరుగుతూ ఉన్నాయి. మనం సిద్ధం లేకపోతే ఏమైనా జరగచ్చు. ఎత్తపడతారా? పరిపూర్ణంగా ఉన్న వాళ్ళే ఎత్తపడతారు. ఆత్మ కలిగిన వారే ఎత్తపడతారు. 5 మంది విడవబడ్డారు, 5 మంది వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగి. విడవబడే స్థితిలో ఉన్నామా? దేవుణ్ణి కలిగి ఉన్నామా? ఈ యొక్క 6వ బూర ఊదినప్పుడు ఆ గుర్రపు రౌతులతో ఉన్న ఆ యొక్క అవి వచ్చి మరణాన్ని కలిగిస్తాయి. 1/3 వంతు భూమి మీద ఉన్న మనుషులను చంపివేస్తాయి. తర్వాత 6, 7 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ఒక అధ్యాయమే ఉంది. 10వ అధ్యాయం 11వ అధ్యాయం ఉంది. 2 అధ్యాయాలు ఉన్నాయి. 6వ బూర నుంచి 7వ బూర మధ్యలో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 2 అధ్యాయాల్లో చిన్న పుస్తకముగా పట్టుకున్న ఒక దేవదూత కనిపిస్తుంది. ఇది యేసు ప్రభుకు సంకేతంగా ఉంటుంది. దాని వివరణ దేవుని కృపలో వీలుంటే ఇంకొకసారి చూసుకుందాం. 2 సాక్షులు ఉంటారు. ది దూత మర్మము అంటాం. 10వ అధ్యాయాన్ని దూత మర్మము. యేసు ప్రభే దానికి గుర్తు. అది గుర్తు పెట్టుకోండి. యేసు ప్రభు అక్కడ కనిపించిన ఆ యొక్క రూపానికి యేసు ప్రభు గుర్తు. ఇంద్రధనుస్సు కలిగి ఉంటాడు. మా సముద్రము మీద ఆయన కాలు ఉంటుంది. ఆయన చేతిలో చిన్న పుస్తకం ఉంటుంది. ఇవన్నీ వివరాలు మళ్ళీ దాన్ని గమనించగలుగుతాం. యేసు ప్రభు అని దానికి 10వ అధ్యాయానికి మనసులో ఉంచుకోండి. 11వ అధ్యాయానికి వస్తే అక్కడ 2 సాక్షులు వస్తారు. 2 సాక్షులు అంటే చనిపోకుండా కొనుపోబడిన వారు ఎవరమ్మా? బైబిల్ గ్రంథంలో చనిపోకుండా కొనుపోబడిన వారు అంటే శరీరముతోనే దేవుడు వారిని తీసుకుపోయి ఎవరమ్మా? కొద్దిగా పెద్దగా. మోషే, హనోకు, ఏలియా. కొందరు ఏమని అభిప్రాయపడ్డారంటే మోషే, ఏలియా అని అభిప్రాయపడ్డారు. కానీ శరీరంతో కొనుపోబడింది హనోకు, ఏలియా. హనోకు, ఏలియా మళ్ళీ తిరిగి రాబడతాయి. రక్త మాంసములు పరలోక రాజ్యానికి చేర్చబడవు కదా. మళ్ళీ తిరిగి వారు వచ్చి దేవుని సువార్త ప్రకటించి వాళ్ళు హతసాక్షులు చేయబడి
ఆనాడు ప్రపంచం అంతా ఆ మీడియాలో చూస్తుంది. ప్రభు కొరకు వచ్చి వాళ్ళు సువార్త ప్రకటించి వారిని చంపేస్తారు. ప్రపంచం అంతా చూస్తుంది. ఆ సమయం తర్వాత ఏం జరుగుతుందంటే 7వ బోర ఊదబడుతుంది. అది 11వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకున్నాం. ప్రకటన గ్రంథన 11వ అధ్యాయం 15 నుండి 19 వరకు. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకును భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. హల్లెలూయా. మహాశ్రమల ప్రారంభము. ఎప్పుడైతే ఏడో దూత బోర ఊదినప్పుడు పరలోకంలో ఇవన్నీ వివరించబడతా ఉన్నాయి. విజయం నీకే. ఇంకా జరగబోతుంది మహాశ్రమలు. ఏం శ్రమలు? 3.5 సంవత్సరం ఈ యొక్క శ్రమల కాలం విన్నా. ఈ సాధారణంగా ఉంది. ఏం సాధారణం అన్నా? ఆకాశం చీకటైపోవడం ఏంది, నక్షత్రాలు పడిపోవటం ఏంది, రాళ్ళు పడిపోవటం ఏంది, నీళ్లు విషమైపోవడం ఏంది, ఇన్ని జరిగితే సాధారణం అంటవేంది? నెక్స్ట్ డిగ్రీ ఉంది. మళ్ళీ 3.5 సంవత్సరం ఉంది. ఆ 3.5 సంవత్సరంలో పాత్రలు పోయబడతాయి భూమి మీద. పరలోకంలో సూచనలు, భూమి మీద కార్యములు. ఏందండి? పరలోకములో సూచనలు, భూమి మీద కార్యాలు. మనం ఒక ప్లస్ గుర్తు చూపిస్తే దాన్ని కూడిక అని గుర్తు కదా. పరలోకంలో ఆ సూచనకు ఈ భూమి మీద కార్యం జరుగుతుంది. అవన్నీ సూచనలు, గుర్తులు, ఈ భూమి మీద కార్యాలు. ఆ వివరణ కూడా బైబిల్లోనే ఇచ్చేసింది. కాకపోతే దాన్ని విశదీకరించి వివరించుకుంటున్నాం అంతే. మంచిది. తర్వాత ఈ యొక్క అభిప్రాయాలు 12, 13, 14 అధ్యాయాల్లో ఉన్న రూపాల గురించి ఎంతోమంది ప్రకటన గ్రంథం ధ్యానించినప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వీటికాడ వాళ్ళకి వస్తాయి. 12, 13, 14 అధ్యాయాల్లో ఉన్న రూపాలు ఏందండి? చిత్రాలు, రూపాలు, ఆ యొక్క వాటికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. వీటికి క్లుప్తంగా నేను ఈ యొక్క 3 అధ్యాయాల్లో ఉన్న విషయాలు క్లుప్తంగా తెలియజేసేసి తర్వాత పాత్రలకు వెళ్ళిపోతాను. ఇది నాన్న అంతవరకు పూర్తి చేసుకుందాం. మంచిది. 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ మనకు కనిపిస్తుంది. సూర్యుని ధరించిన స్త్రీ, ఒక స్త్రీ కనిపిస్తుంది ఇక్కడ యోహాను గారికి. ఆ స్త్రీ సూర్యుని ధరించి ఉంది. ఆమె వెనకాల సూర్యుడు ఉన్నాడు, ఆమె కాళ్ళ కింద చంద్రుడు ఉన్నాడు. 12వ అధ్యాయం 1 నుంచి 2 వరకు ఈ యొక్క సందర్భం సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి రాయబడి ఉంటుంది. ఆమె గర్భము ధరించి ఉన్నది. అక్కడ నక్షత్రాలు ఉన్నాయి, ఘట సర్పం ఉంది, ఆమె కనింది, మగ శిశువుని కనింది. వీటికి అర్థాలు చూద్దాం. సూర్యుని ధరించుకున్న స్త్రీ, సూర్యుడు అనగా యేసుక్రీస్తుని కలిగిన వారు. రెండోది ఆ స్త్రీ వచ్చి సంఘం. చంద్రుడు అనగా ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకంలో ఉన్న యేసు ప్రభుని కలిగి ఉన్న సంఘం. ఈ యొక్క సంఘం నిపులతో ఉండి కనడం అనగా సంఘం ఎత్తబడడానికి ఆ సంఘములో సార్వత్రిక సంఘానికి సూచన. కొందరైతే ఇస్రాయేలు అని చెప్తారు. సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇస్రాయేలు జాతి అని, మగ శిశువు యేసు ప్రభు అని చెప్తారు. ఆ ఘట సర్పం అందరూ సాతాన్ అని చెప్తారు. మనమైతే ఎత్తబడే సంఘం, ఆ బిడ్డ సంఘం అని చెప్తాం, ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ అని. మరి మగ శిశువు గురించి చెప్పుకున్నాం. ఘట సర్పము, ఘటము అనగా శరీరము కలిగిన సర్పము.
మనం చూస్తున్న సర్పాలు ఎట్లా ఉంటాయి? వాటికి కాళ్ళు చేతులు ఉండవు. ఏముండవు? కాళ్ళు చేతులు ఉండవు. ఆ యొక్క సర్పానికి 7 తలలు ఉంటాయి, 10 కొమ్ములు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 7 తలలు కలిగినది, 10 కొమ్ములు కలిగింది. వాటికి అర్థాలు: తలలు 7 అంటే సంపూర్ణముగా, కొమ్ములు అనగా అధికారము అని అర్థం. కొమ్ము అంటే ఏంది? అధికారము కలిగినది. ఈ యొక్క అధికారం కలిగి ఏం చేస్తుందంటే ఆ బిడ్డను చంపాలని చూచింది. ఆ నక్షత్రాలు ఏ దానికి సూచన అంటే భక్తులకు సూచన. ఆ భక్తులను పట్టుకోవాలని చూసింది తన తోకతో. మీరు చదివితే ఆ యొక్క 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మగ శిశువుని చంపాలని చూస్తుంది. అక్కడ ఒక దేవదూత వచ్చి ఆ యొక్క ఘట సర్పంతో యుద్ధం చేస్తుంది. ఆ దేవదూత ఎవరమ్మా? మికాయేలు. మికాయేలు. ఈ సందర్భాన్ని ఈ యొక్క 12వ అధ్యాయంలో వివరించి ఉన్నది. 13వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనిపిస్తా ఉన్నాడు. 13వ అధ్యాయం 1 నుంచి 10 వరకు ఉంటుంది. సముద్రములో నుంచి మృగము వస్తుంది. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇంకొకటి భూమిలో నుంచి వచ్చే మృగం ఒకటి ఉంది. అది 13వ అధ్యాయం 11 నుంచి 18 వరకు ఉంటాయి. 2 రూపాలు చెప్తాను. ఈ 2 రూపాలు వివరించేసి ముగిచ్చేస్తాను. ఈ యొక్క 13వ అధ్యాయంలో సముద్రం నుంచి వచ్చే మృగాన్ని క్రీస్తు విరోధి అంటాం. సముద్రం నుంచి వచ్చే మృగాన్ని క్రీస్తు విరోధి. ఇదే క్రీస్తు విరోధి 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. ముద్రలు విప్పబడినప్పుడు క్రీస్తు విరోధి ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు అంటే 10 దేశాలు, 10 కొమ్ములు ఉన్నాయి అంటే 10 దేశాలు అని. 7 తలలు ఉన్నాయి. ఏమున్నాయి? 7 తలలు ఉన్నాయి. ఆ యొక్క చిరుతుపుల వలె కనిపిస్తుంది దాని శరీరం. ఇవన్నీ గుర్తులు, అర్థాలు. ఏందండి? గుర్తులు, అర్థాలు. చిరుతుపుల్లాగా ఉంటుంది, 7 తలలు ఉంటాయి, 10 కొమ్ములు ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సముద్రము నుండి వస్తుంది. అంటే సముద్రము పక్కన దేశాలనే అభిప్రాయము కలదు. అయితే తర్వాత 13వ అధ్యాయం 11 నుంచి 18 వరకు భూమిలో నుంచి వచ్చే మృగము, ఇది అబద్ధ క్రీస్తుకు సూచన. అబద్ధ క్రీస్తుకు సూచన. మొదటిది క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఈడు అధికారము కలిగి పాలన చేసేవాడు. అబద్ధ క్రీస్తు అనగా ఈడు మోసం చేసి నేనే క్రీస్తునని చెప్పి అద్భుతాలు చేసేవాడు. ఈడు ఎక్కడి నుంచి వచ్చాడంటే భూమిలో నుండి వచ్చాడు. ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు? భూమిలో నుండి వచ్చాడు. అంటే ఇది అధికారానికి సూచన అయితే, ఇది ప్రవచనాలు, అద్భుతాలు, యేసు ప్రభు పేరట వచ్చి మోసం చేసేవాడికి అబద్ధ క్రీస్తుకు సూచన. ఈ 2 విషయాలు 13వ అధ్యాయంలో ఉంటుంది. 14వ అధ్యాయంలోనికి వచ్చి మరి పాత్రలకు వెళ్ళిపోదాం. 14వ అధ్యాయాలు 2 విషయాలు ఉంటాయి. సియోను కొండ మీద గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు యొక్క మరొక దర్శనం. ఈ యొక్క 1,44,000 మంది హతసాక్షుల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. మేఘం మీద ఉన్న ఒక ఆయన మనిషి కనిపిస్తాడు. ఈయన యేసు ప్రభు కొడవలు పట్టుకొని ఈ దర్శనం ఏంటంటే కోతకాలము. ఏందండి? కోతకాలం. ఆయన ఆ కొడవలు పట్టుకొని కిరీటం కలిగి ఒక ఆయన మేఘం మీద కనిపిస్తాడు. ఇది ఎక్కడ ఉంటుందంటే 14వ అధ్యాయం 13 నుంచి 20 వరకు ఉంటుంది. ఈ సందర్భం అయిపోయిన తర్వాత మనం ధ్యానించాల్సింది ఈ యొక్క 15వ అధ్యాయంలో పాత్రల ముందు వివరణ రాయబడి ఉంటుంది. 15వ అధ్యాయంలో పాత్రల ముందు 7 పాత్రలు పట్టుకో ఉంటారు అనే విషయాలు రాయబడి ఉంటాయి. 7 దూతలు ఉంటాయి. తర్వాత 15వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయంకి వస్తే ఇప్పుడు మనం ముగింపులోకి వస్తున్నాం. మహాశ్రమల యొక్క ముగింపు. దీన్ని ధ్యానించి మనం ముందుకు కొనసాగదాం. 16వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 7 దూతలు 7 పాత్రలు పట్టుకో ఉన్నాయి. 7 దూతలు ఏం పట్టుకో ఉన్నాయి? 7 పాత్రలు పట్టుకో ఉన్నాయి. ఆ 7 పాత్రల గురించి ఇప్పుడు ధ్యానిద్దాం. అంతటా 16:2 అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారం చేయవారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. మొదటి పాత్ర భూమి మీద పోస్తే ఏం పుట్టాయమ్మా? చెడ్డ పుండ్లు పుట్టాయి. చెడ్డ పుండ్లు అవి మానవు. అవి ఘోరమైన పుండ్లు, వాసన వస్తుంది. ఎక్కడ పోసింది? భూమి మీద కుమ్మరింపగా. దీన్ని స్పష్టంగా చదివితే క్రూరముఖం యొక్క ముద్ర వేయబడిన వారికి చెడ్డ పుండ్లు పుడతాయి.
క్రూర ముఖం యొక్క ముద్ర వేయబడిన వారికి. దేవుణ్ణి ఆరాధించడం ఆపేసి ఒక కొత్త దేవుడు ప్రారంభమై వన్ గాడ్, వన్ వరల్డ్, వన్ బ్యాంకింగ్ అవన్నీ రాబోతా ఉన్నాయి. ఒకే దేవుడు, అందరి దేవుళ్ళు ఒక్కటే. పోయినసారి పోపు ఆ మాటే చెప్పింది. అందరూ ఒకటే ఆరాధన మనం అని చెప్పాడు పోయిన పోపు. ఇప్పుడు రాబోతున్న పోపే ఆఖరి పోపు అని కొన్ని ప్రవచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ యొక్క పాత్ర పోయబడినప్పుడు ఏం జరిగింది? భూమి మీద కుమ్మరింపగా ఏమైందమ్మా? రకరమైన చెడ్డ పుండ్లు పుట్టాయి. చదువు. చెడ్డ పుండ్లు పుట్టాయి. తర్వాత రెండో పాత్ర పోసినప్పుడు ఏం జరిగింది? 16:3 చదువుదాం. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. సముద్రం ఏమైంది? పీనుగ రక్తము వంటిదాయింది. అంటే నల్లగా అయిపోయింది, వాసన వచ్చేస్తా ఉంది. అప్పుడు ఏం జరిగిందమ్మా? సముద్రము, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను. 1/3 ముందుగానే చచ్చిపోయాయి ఉలకబడినప్పుడు. మళ్ళీ ఏమైంది? పాత్ర పోయబడినప్పుడు రక్తము పీనుగ రక్తం లాగా అయిపోతే సముద్రంలో జీవులన్నీ చచ్చిపోతా ఉన్నాయి. రెండో పాత్ర పోయడం వలన సముద్రము, మొదటి పాత్ర పోయడం వలన భూమి మీద చెడ్డలు. మూడో పాత్ర 4వ అధ్యాయంలో ఉంటుందమ్మా, 4వ వచనంలో 16:4. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. ఏమైంది? నదులలో జలధారలలో 4వ దూత పాత్ర పోయగా అవి ఏమయ్యాయి? రక్తం. నీ శ్వాసన రక్తం తెలుసు మీకు, నేను ల్యాబ్ పని చేశాను. రక్తం యొక్క నమూనాలు అవన్నీ తెలుసు. ఆ రక్తం ఏమైపోద్దంట? నీ శ్వాసన రక్తమైంది. ఏమైంది? తాగే నీళ్లు, సముద్రం అయితే ఇవన్నీ నీ శ్వాసన అయిపోయింది. జలధారలు ఏమైపోయాయి? నదులు, జలధారలు రక్తపు వాసన అయిపోయినాయి, ఎరుపు అయిపోయినాయి, వాసన అయిపోయినాయి. ఈ యొక్క మూడవ బోర ఒక పాత్ర పోయబడినప్పుడు, మూడో పాత్ర పోయబడినప్పుడు 4వ పాత్ర గురించి చదువుకుందాం. 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. ఇక్కడ ఎన్నో పాత్రమ్మా? 5వ పాత్ర పోయబడినప్పుడు 4వ పాత్ర సూర్యుడి మీద కుమ్మరింపగా సూర్యుడి మీద పోయబడింది. సూర్యుడు ఏమైపోయింది? అంతకుముందు దాని స్థితి ఏంది? చిన్నదైపోయింది. దాని పవర్ తగ్గిపోయింది కదా. తగ్గిపోయిందా లేదా? ఒక 3 వంతులు తగ్గిపోయింది, చీకటి అయిపోయింది. ఆ పాత్ర పోసినప్పుడు దాని విజృంభణ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు సూర్యుడు మనకు 40 నుంచి 50 ఎండలు వస్తున్నాయి, 40 నుంచి 50 వస్తా ఉంది. అప్పుడు 100 దాకా వెళ్ళిపోద్ది. బయటకు వస్తే క్యాన్సర్లు వస్తాయి, చర్మము తోలు ఉడికిపోయి లేచిపోద్ది. ఆ యొక్క ఘోరమైన పరిస్థితి అయిపోద్ది. ఈ బయటకు వచ్చేదానికే భయపడిపోయే పరిస్థితి. సూర్యుడి మీద అది పోసినప్పుడు సూర్యుడి యొక్క ఎండ వేడిమి ఎక్కువైపోద్ది. ఇప్పటికే ఓజోన్ పొర లేదు, అనేక అవాంతరాలకి వాతావరణ పరిస్థితులకి ఇదవుతున్నాం. ఆ యొక్క సూర్యుడు ఇంకా అగ్నిగోళముగా మారిపోతే ఈ భూమి మీద ఉన్న మనుషుల పరిస్థితి ఏంది? భయంకరంగా ఎండలో మనుషులు బయట తిరగలేని పరిస్థితి. సూర్యుడి మీద పోయబడినప్పుడు ఆ 4వ పాత్ర ఈ భూమి మీద ఉన్న వారి పరిస్థితి ఘోరమైన పరిస్థితిగా మారిపోతుంది. వారు దాన్ని తట్టుకోలేక వ్యాధిగ్రస్తులై ఇబ్బందులు పడతారనే మాట మనం ఆ యొక్క 8-9 వచనాలు చూస్తాం. 16-10 వచనంకి వెళ్దాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. అక్కడ క్రూరమృగము యొక్క దేశం మీద పాత్ర పోయబడింది. ఆ దేశం నాశనం అయిపోయింది. అంటే ఆ దేశం మీద అనేక రకాలైన ఇబ్బందులు వచ్చేస్తాయి. అదంతా జరుగుతుండేది అందరూ చూశారు.
ఆ క్రూర మృగమే ఈ యొక్క ప్రపంచానికి అధికారిగా ఉండి నడిపిస్తుంటే ఆ దేశమే నాశనం అయిపోతుంది. అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ రాయబడింది మనం గమనిస్తే మనుషులు ఇంత కార్యాలు జరుగుతున్నా ఏం చేయటం లేదంట, తెలుసుకోవడం. చెప్పబడినవన్నీ జరిగాయి, నేను గుడికి పోయినప్పుడు నేను విన్నాను. అంతేగాక అందరూ ఈ శబ్ద యంత్రాల ద్వారా కూడా రాబోయే రాకడ పరిస్థితి ఉంది, ఎత్తబడిన వారు క్షేమంగా ఉంటారు, విడవబడిన వారికి ఈ రకమైన ఈ యొక్క శ్రమలున్నాయి, ఇబ్బందులున్నాయి. సూర్యుడితో అయితేనేమి, చంద్రుడితో అయితేనేమి, ఈ భూమి మీద అయితేనేమి, సముద్రం అయితేనేమి, తాగే నీరు అయితేనేమి, ఈ ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఇవన్నీ చూస్తున్నా వాళ్ళు మారు మనసు పొందక దేవుణ్ణి దూషిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ముందుగా చెప్పబడతా ఉంది కానీ మారడం లేదు. శ్రమలలో ఉన్న, ఇబ్బందులో ఉన్న, అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్న దేవుణ్ణి దూషిస్తా ఉన్నారు. ఆ యొక్క మృగము యొక్క దేశము నాశనం అవ్వడం 5వ పాత్ర చూస్తా ఉన్నాం. 6వ పాత్ర గురించి చదువుదాం, 12 నుంచి చదువుదాం. ఆ 16వ అధ్యాయం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. మొదటిది క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఘట సర్పం. క్రీస్తు విరోధి ఒక దైవజనుల్లాగా ఉంటాడు. కాదండి, క్రీస్తు విరోధి ఒక దేశాన్ని అధిపతిగా ఈ యొక్క 10 రాజ్యాలకు సంబంధించిన విషయాలు నడిపించేవాడిగా చూస్తా ఉన్నాం. ఈ లోకాన్ని ఏకం చేసి దేవుడికి దూరం చేసే ఒక అధికారి క్రీస్తు విరోధి. తర్వాత ఈ యొక్క అబద్ధ ప్రవక్త, నేనే క్రీస్తునని ఆ యొక్క అద్భుతాలు చేసే వ్యక్తి. మరి ఘట సర్పము. 3 ఉన్నారు. ఈ ఒక జీవులుగా కనిపిస్తున్నాయి కానీ ఈ 3 వ్యక్తులుగా మనం ఏడు చూస్తా ఉన్నాం. క్రీస్తు విరోధి ఒక పాలిటిషియన్, ఈ అబద్ధ ప్రవక్త ఒక ప్రవక్త లాగా కనిపించే వ్యక్తి. మరి ఈ యొక్క మనం రూపాల్లో చూసిన ఆ యొక్క సాతాను, ఆ యొక్క ఘట సర్పము, వీటి 3 నుంచి ఏమొస్తున్నాయంట? కప్పలు. ఈ కప్పలేంది? అపవిత్రాత్మలు. చదువుమా. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో, నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. చాలా. ఇక్కడ ఏమైందంటే శ్రమల కాలం అంతమైపోయే దినాలు వచ్చాయి. ఈ యొక్క 6వ పాత్ర పోయబడినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయింది. యూఫ్రటీస్ నది ఇప్పుడు కూడా ఉంది, అది ఎండిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కూడా నీళ్ళు ఎప్పుడు జీవనదిగా ఉండేది, ఇప్పుడు అది తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా ఎండిపోయి తూర్పు నుంచి వచ్చే ఈ యొక్క సైన్యము హరిమెగద్దోను అనే స్థలములోనికి సైన్యం అంతా వచ్చి యుద్ధం చేయడానికి దేవాతి దేవుడు యేసు ప్రభు మేఘారూఢుడై మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు హరిమెగద్దోను అనే స్థలానికి ఆయన వస్తాడు. 2 యుద్ధాలను చెప్పాను. హరిమెగద్దోను యుద్ధము, ప్రకటన గ్రంథంలో గోగు మాగోగు యుద్ధం. యేసు ప్రభు ఈ భూమి మీదకి అడుగు పెట్టేటప్పుడు ఆ యుద్ధానికి ఈ 3 ఆత్మలు ప్రపంచంలో ఉన్న ఆ యొక్క ప్రతి దేశాన్ని కదిలించి ప్రతి వ్యక్తి కూడి ఆ యొక్క ప్రాంతానికి వచ్చేదానికి, హరిమెగద్దోను స్థలానికి వచ్చేదానికి, ఆ యుద్ధానికి మార్గము సుగమమైనట్లుగా ఆ ప్రాంతం పేరేం పేరమ్మా? నది. యూఫ్రటీస్ నదిలో వారు ప్రయాణం చేసేదానికి సిద్ధపడ్డారు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. 6వ పాత్ర జరిగినప్పుడు
దేవుని ఎదుర్కొని యుద్ధం చేసేదానికి దేశాలన్నీ సిద్ధపడతాయి. దేశాలన్నీ సిద్ధపడతాయి. 16 అధ్యాయం 12 నుంచి 16 వరకు. 16 అధ్యాయం మనం ముందు భాగాన్ని మనం చదువుకుందాం. 17వ వచనం చదువుదామా. 7వ దూత తన పాత్రను వాయు మండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చింది? గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చి, అంటే దేవుని నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మాట? దేవుని దగ్గర నుంచి 7వ పాత్రకు మాట వచ్చింది. గర్భాలయంలో నుంచి ఏమని వచ్చిందమ్మా? సమాప్తమైనది. 7 మాటలు గుర్తున్నాయా? ఇక్కడికి అయిపోయింది. మహాశ్రమల విషయం అయిపోయింది. తర్వాత తీర్పులు తీర్చబోతా ఉన్నాడు ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభు. సమాప్తమైనది అని వినబడింది. తర్వాత భూమి మీద ఏం జరిగాయి కొన్ని భాగాలు ఉన్నాయి, అవి కొద్దిగా చదువుమా. 4 భాగాలు అవి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకోండి. 16వ అధ్యాయం 16వ అధ్యాయం 17 నుంచి 21 వరకు కొద్దిగా కింద భాగం 17 నుంచి కొద్దిగా చదువుమా. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయెను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్ష్ణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఏమైందమ్మా? మనుగులు, 5 మనుగులు. దాని బరువు పెద్దోళ్ళు చెప్పాలి, కిలోలు అయితే మనకు తెలుసు. అవి వచ్చి పడ్డాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దేవుని ఉగ్రత ఆ యొక్క 7వ పాత్ర పోయబడిన తర్వాత సమాప్తమైందని తెలియజేసిన తర్వాత మహాభూకంపం వచ్చింది. ఇప్పుడు దాకా జరిగిన భూకంపాలు కాదు, ఈ భూకంపానికి దీపాలు కదిలిపోయాయి. అన్య దేశాలు అవి విచ్ఛిన్నమైపోయినాయి. బబులోను 3 ముక్కలైంది. ఈ యొక్క అబద్ధ క్రీస్తు యొక్క పట్టణం 3 ముక్కలైపోయింది. మహాభూకంపం జరిగింది. దాంతోపాటు వడగండ్లు పడ్డాయి. ఇంత భయంకరమైన స్థితి 7 పాత్రలు పోయబడినప్పుడు జరిగేది. సమాప్తమైంది. ఇది నాన్న ఇన్ని విషయాలు విన్నా, 4 సందర్భాలు విన్నా. ఏమేమి విన్నామమ్మా? మొదటిది ముద్రలు, రెండోది బోరలు, తర్వాత రూపాలు, తర్వాత పాత్రలు. ఎంత ఘోరమైన సంఘటనలు పరిశుద్ధ గ్రంథం మనకు వివరిస్తూ ఉంటే, తెలియచేస్తూ ఉంటే, మనం ప్రాణంతో ఉన్నాం, ఇంకా చనిపోలేదు. ఇన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంటే ఇవన్నీ సత్యాలే కదా. దేవుడు తన బిడ్డ చేత రాయిపించిన విషయాలే కదా. వీటికి ముద్ర వేయవద్దు అని చెప్పాడు. ఏం వేయొద్దు? ముద్ర వేయవద్దు. దీని పేరు ప్రకటన, ర్యాప్చర్. దీని అర్థం చూసుకుంటే తెరవబడెను. తెలుగులో స్పష్టంగా ఏం చేశారంటే, ఇంకా తేలికైన భాషలో ప్రకటన అంటే తెలియపరచవలసినది. ప్రకటించాలి అంటాం కదా, ప్రకటించాల్సిన విషయం. ఎంత ఘోరమైన సంఘటనలు జరగబోతా ఉన్నాయి. 7 శ్రమల కాలం గురించి ఇంత వివరణ ఉందా? 1000 ఏళ్ల పరిపాలన గురించి కొంతే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో పరలోకం గురించి కొంతే ఉంటుంది, నరకంలో గురించి కూడా కొంతే ఉంటుంది. కానీ 7 శ్రమల కాలం గురించి 3.5 సంవత్సరాల శ్రమల కాలం, 3.5 సంవత్సరం మహాశ్రమల కాలం. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో చూడండి. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆ యొక్క తాగు నీళ్లు, సముద్రాలు ఎంత ఘోరమైన పరిస్థితులకు వెళ్ళబోతా ఉన్నాయి. నీవు, నేను, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన బంధువులు, మన మిత్రులు విడవబడితే ఏందండి? విడవబడితే పరిస్థితి ఏంది? కరోనా వస్తే బయటకు పోనీలా నీ బిడ్డలు నువ్వు పనిచ్చావా? పనిలా. ఇది తింటే అది తింటే మంచిదంటే జాగ్రత్తగా తెచ్చిపెట్టావు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు, భద్రత కలిగించావు.
కానీ ఆత్మల రక్షణ కొరకు, వ్యాధి వస్తే జ్వరం కోసం బరిగిస్తున్నాం, మందుల కోసం బరిగిస్తున్నాం, కానీ ఆత్మ కోసం ఎన్ని విషయాలు విడుచుకోవాలో, ఎన్ని విషయాలు అలవర్చుకొని నేర్చుకోవాలో, ఎన్ని విషయాలు వెంబడించాలో, మార్చుకోవాలో, పరివర్తన చెందాలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆలోచనలో, నీ మాటలో, నీ బ్రతుకులో బలహీనతలు దూరపరుచుకొని ఇంకనైనాను నీ ఆత్మను సరిచేసుకొని నీ కుటుంబం కొరకు నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడుగా, మొరపెట్టేదానివిగా ఉండాలని ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఇది కడవరి కాలంలో ఉన్న సంఘం ఉన్నట్టుండి ఒక రెప్పపాటులో ఎత్తబడే సమయంలో ఉన్నాం. శ్రమలలో సంఘం ఉండదు, నీవు నేను ఉండకూడదు. ఆ శ్రమలు వద్దు, ఏ మానవుడికి వద్దు. ఆ బాధలు వద్దు. విడవబడితే శ్రమలున్నాయి. ఎత్తబడిన వారు ప్రభుతో ఉంటారు, మధ్యాకాశంలో ఉంటారు. రేపటి దినాన ఆ మధ్యాకాశంలో ఏం జరుగుతుంది, ఆ యొక్క వివాహ మహోత్సవమును గురించి మనం గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును గురించి నేర్చుకున్నాం, పరలోకము గురించి నేర్చుకున్నాం, మరి నరకం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇది నా ప్రభు మనతో మాట్లాడాడు. ఎన్ని శ్రమలు రాబోతా ఉన్నాయి. ఇంకా నా భర్త రక్షింపబడలేదు, నా భార్య రక్షింపబడలేదు, నా బిడ్డలు, నా కుటుంబం. ఎందుకు చూస్తా అనేక బలహీనతల్లో ఉంటున్నా ఆ బిడ్డలు సరి చేయకుండా ఉన్నావు. రోగం వస్తే 10 సార్లు ఎట్టుందయ్యా అని అడుగుతావు, ఇది వేసుకో అది వేసుకో అంటున్నావు. కానీ ప్రభుని నమ్ముకో, ప్రభు నీ కోసం మరణించాడు, ప్రభు నీ కోసం ఇవన్నీ చేశాడని ఒక్క మాట ప్రార్థనాపూర్వకంగా నీ బిడ్డల కోసం మాట్లాడడం కానీ, ప్రార్థించడం కానీ, ప్రయత్నించడం కానీ పలుమార్లు నీ జీవితంలో చేయకపోతే, సంరక్షించుకోకపోతే, వారి ఆత్మలు విడవబడితే ఏమైపోతావు మన పరిస్థితి. ఇది నా దేవుని సన్నిధిలో మనతో దేవుడు మాట్లాడుతుండగా, ఇట్టి మాటల చేత మనసులు స్థిరపరచుకున్నవారు, వినికిడి చేత దేవుని ఆత్మను గురించి ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. చెవులున్నాయా? ఆత్మ చెప్పే సంగతులు ఇవి, ప్రభు రాయిపించిన మర్మాలు ఇవి. ఇంత ఘోరమైన సంఘటనలో, పరిస్థితులకు మనం పోతుండగా మన ఆత్మలను, మన కుటుంబాలను సిద్ధపరచుకున్నాం, మన సంఘాలను సిద్ధపరచుకున్నాం. ప్రభు కొరకు ఆయత్తపడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాదేవ, సర్వశక్తిమంతుడా, మా నీతికి ఆధారమా, మా రక్షణ, మా శృంగమా, మా శైలమా, మా దుర్గమా, మా కోట, మా రక్షణకర్త, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నాయన, పాపులమై ఉండగా మా కొరకు ఈ భూమి ఎందుకు వచ్చి, పరిశుద్ధుడమైన దేవుడు ఆ పరలోక భాగ్యాన్ని అనుగ్రహించుటకు మా పాప శాప రోగ వ్యసనములను నాయన ఆ సిలువలో భరించి నడునెత్తి నుంచి అరికాళ్ళ వరకు శ్రమపడి మమ్మల్ని శ్రమల్లో ఉంచకుండా, ఆ ఘోరమైన 7 ఏండ్ల శ్రమల్లో మమ్మల్ని ఉంచకుండా మీ దగ్గరికి చేర్చుకుని హత్తుకుని నాయన మమ్మల్ని ప్రేమించే దేవా వందనాలు. శ్రమల కాలంలో మాకు అయినా మీ దగ్గరుండే భాగ్యం ఇచ్చినందుకు. సంఘం ఎత్తుబడుతుంది, అకస్మాత్తుగా ఎత్తబడుతుంది. అవునయ్యా, మేమందరం నమ్ముచున్నాం. మా ఆత్మలు రక్షించండి, మా కుటుంబాలను రక్షించండి, ఈ గ్రామాన్ని రక్షించండి, మీ రక్తంతో ప్రోక్షించండి. క్రైస్తవులుగా, క్రీస్తుని కలిగిన బిడ్డలుగా మార్చండి ప్రభువా. ఈ ప్రయాస వ్యర్థం కాని ఈ కూడికలను నాయన జరిగిస్తున్నా పాస్టర్ గారిని మీకు అప్పగించుకుంటున్నాం. ఎంతో భారం కలిగి బాధ్యత. నా సంఘానికి ఈ మాటలు అవునయ్యా, ప్రకటన కావాలి, జరగబోయే సంగతులు కావాలి. ఇంత ఘోరమైన సంగతులు జరగబోతుండగా మా ఆత్మలు మీకు అప్పగించుకుంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను రక్షించండి, ప్రతి పాపమును క్షమించండి, రోగమును స్వస్థపరచండి, సాతాను బంధకములో ఉన్న వారిని విడుదల అనుగ్రహించండి. మీ శక్తి, మీ ప్రభావం, మీ ప్రసన్నత ప్రతి బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. రేపటి దినం మాతో మీరు మరి ప్రత్యేకంగా మాట్లాడండి.
నరకమును గురించి, పరలోకమును గురించి, తీర్పును గురించి విశదీకరించి తెలియచేయమని ప్రభువా మమ్మల్ని మీకు అప్పగించుకుంటుండగా మీ కార్యము నూరింతల నెరవేర్చమని ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను వారి భవిష్యత్తును ఆశీర్వదించమని, మీతో చేరి ఆనందించే బిడ్డలుగా, ఆరాధికులుగా మార్చమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.